రేవంత్ కానీ లేదా ఇప్పుడు రేవంత్ని సమర్థించే వాళ్ళు కానీ ఒక్క విషయం చెప్పాలి. తెలంగాణలో మొన్న పవన్ కళ్యాణ్ వస్తానన్నారు, అక్కడ మీటింగ్ పెడతాన్నారు. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పుచ్చుకుని నేను నెగిటివ్ మాట్లాడతానని నేను చెప్పలేదే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సపరేటు, ఆయన పెట్టే కార్యక్రమం సపరేట్. ఒకవేళ ఆయన అక్కడ కనుక నెగిటివ్ మాట్లాడు అప్పుడు కేసు పెట్టు నువ్వు, అట్లాంటిది ఏం లేదే. కానీ ఆయన వస్తే ఉద్రిక్తత వస్తుంది అంటూ పోలీసులు నిషేధం విధించారు. ఆ పైన పవన్ కళ్యాణ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాడు, ఆయన మాట్లాడాలనుకున్నదంతా. మరి ఏ ఉద్రిక్తత వచ్చింది? ఎవరొచ్చి దాడి చేశారు? ఎవరొచ్చి కొట్టుకున్నారు? ఎవరొచ్చి చంపుకున్నారు? ఏం లేదే. మరి ఉద్రిక్తతని ఎట్లా చెప్పారు? మీటింగ్ పెట్టినా అదే మాట్లాడతారేమో, ఇంకా తక్కువ మాట్లాడేవాళ్ళు ఆయనే చెప్పినటువంటి. కానీ పవన్ కళ్యాణ్ మీద తప్పుడు ప్రచారం మాత్రం చేసుకొచ్చారు. మరి అదే వాళ్ళ కాక్రోచ్ జనతా పార్టీ అంటే కావాలని భారతదేశంలో రెచ్చగొట్టాలని చూస్తూ, యువతరాన్ని రెచ్చగొట్టాలని చూస్తూ, అరాచకం చేయాలని చూస్తూ, ఒకప్పుడు రైతుల పేరుతో జరిపినటువంటి ఉద్యమాల తరపున, ఒకప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పేరుతో జరిగినటువంటి ఉద్యమాలు, ఒకప్పుడు ఎన్ఆర్సీ పేరుతో ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి కలిసి ఇక్కడ చేస్తుంటే, అర్బన్ నక్సల్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రాడికల్ వామపక్ష భావజాలం ఆయుధాలతో ఉన్నటువంటి వాళ్ళని సమర్థించేవాళ్ళు, ఉగ్రవాదులను సమర్థించేవాళ్ళు, ఈవెన్ పాకిస్తాన్ని సమర్థించేవాళ్ళు, పాకిస్తాన్ చైనా కలిసిపోయి ఉండడాన్ని సమర్థించేటటువంటి వాళ్ళందరూ కలిసి వచ్చారు కదా. ఇది ఉద్రిక్తం కాదా? ఇక్కడ ఎవరు కొట్టరు, చంపరు. దీన్ని అనుమతించడాన్ని నేను తప్పు పట్టను కూడా. మాట్లాడడాన్ని అనుమతించాలి, భావప్రకటన స్వాతంత్రం ఎవరి కడుపులో ఉన్నది వాళ్ళు తీర్చేసుకోవాలి. కానీ దీనికి అనుమతి ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి అనుమతి ఇవ్వడానికి ఏం బాధ వచ్చింది అన్నదే అర్థం కాదు. మరి అది ఆపి ఇక్కడ ఇవ్వడం అన్నటువంటిది ఎలాంటి మనస్తత్వం అంది?